హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను. దాని గురించి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఇట్లా ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి. ఎందుకంటే జనరల్గా మేము 9 to 5 జాబ్ డ్రెస్లు వేసుకొని ఇంట్లో క్యాజువల్ వేర్ వేసుకొని ఇలా ఏదైనా మన ఇండియన్ ఈవెంట్స్ ఉన్నాయి అంటే, ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దానికి శారీ వేసుకొని వెళ్ళాలి అంటే ఇంకా ఇష్టం. మంచి ఇట్లా ఫీల్ వస్తుంది కదా, మన వాళ్ళని కలిస్తే ఇలా మంచి మన ట్రెడిషనల్ వేర్ వేస్తే ఆహా చాలా బాగుంటుంది. నేనైతే అస్సలు స్కిప్ చేయకుండా మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తాను. అండ్ నాకు మేకప్ వేసుకోవడం ఇంతకుముందు అసలు వచ్చేదే కాదు. 2024లో నా పెళ్ళప్పుడు నేను ప్రీ వెడ్డింగ్కి కాశ్మీర్ వెళ్ళాను అనమాట. ఇక్కడనైతే మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకోవచ్చు. అక్కడ నాకు ఎవరు తెలియదు, ఏం లేదు. ఎలా అని చెప్పేసి నేనే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఒక షాప్కి వెళ్ళేసి ఆ స్టోర్లో వాళ్ళని, నాకేం రాదు, నేను బిగినర్ని, కొంచెం నాకు అన్ని ప్రోడక్ట్స్ నాకు సూట్ అయ్యేటట్టు చెప్పండి అని చెప్పి అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ తర్వాత ఒక 1.5 hours స్పెండ్ చేసి అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అండ్ అన్నీ మంచి బ్రాండ్గా కొనుక్కొచ్చుకున్నాను, సో దట్ స్కిన్ ఏం పాడవకుండా ఉండాలి లాంగ్ రన్లో అని చెప్పేసి. అండ్ నాకు ఆ రోజు వాళ్ళు రెఫర్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను యూజ్ చేసినవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నాకు ఈ శారీ కట్టుకొని వెళ్ళినందుకు చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ పెట్టాను, దానికి కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ శారీ నాకు చాలా స్పెషల్. ఇది నాకు పెళ్ళైన తర్వాత మా అత్తయ్య మామయ్య శ్రావణ పట్టికి పెట్టారనమాట. శ్రావణ పట్టి అంటే నాకు అంతకు తెలియదు, కానీ వాళ్ళైతే ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా గాజులు, శారీ తీసుకొచ్చి నాకు పెట్టారు మా అమ్మ వాళ్ళ ఇంటికి. అది పెళ్ళయ్యాక శ్రావణంలో చేస్తారంట. సో అప్పుడు తీసుకొచ్చారనమాట. నాకు చాలా చాలా నచ్చింది. సింపుల్గా బాగుంది కదా అని చెప్పి బ్లౌజ్ కూడా దాంట్లో వచ్చినట్టుగానే సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా అంతే, చాలా సింపుల్గా ఒక నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. నాకు ఇలా రెడీ అవ్వడం చాలా ఇష్టం సింపుల్గా. అండ్ నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా అమ్మ కొనిచ్చిందో, సుధీర్ కొనిచ్చిందో, అత్తయ్య వాళ్ళు కొనిచ్చిందో తప్ప నేను నా నా అంతటి నేను కొనుక్కునేవి అసలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ప్రతి శారీ నాకు చాలా చాలా స్పెషల్. ఈరోజు నేను మేకప్ చాలా సింపుల్గా వేసుకుంటున్నాను అనమాట. అండ్ నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. బేసిక్గా నాకు ఎక్కువ మేకప్ వేయడం ఇష్టం ఉండదు, చాలా సింపుల్గానే వేసుకుంటాను. కానీ రెగ్యులర్గా ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్కి ఇలానే రెడీ అవుతాను. అండ్ ఇక్కడ అంత రెడీ అయిపోయిన తర్వాత కొంచెం పౌడర్ వేసేసుకొని, లూజ్ పౌడర్, మంచి ఫినిష్ లుక్ వస్తుంది. అండ్ కొంచెం హైలైటర్ అండ్ బ్లష్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నేను అది యూజ్ చేసినప్పటి నుంచి ఇంకా కొంచెం డిఫైన్డ్ లుక్ అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసేదాన్ని చేతితోనే యూజ్ చేస్తున్నాను. ఫాస్ట్గా వెళ్ళాలి. సుధీర్ ఏమో హ్యాపీగా రెడీ అయిపోయి ప్యాంట్ షర్ట్ వేసేసుకొని నడువు అంటున్నాడు. నాకేమో శారీ కట్టుకొని రెడీ అయ్యి హెయిర్ సెట్టింగ్ చేసుకొని, ఇంకా నేను హెయిర్ సెట్టింగ్ చేసేదే రికార్డ్ కూడా చేయలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో నాకు అసలు స్టార్టింగ్లో శారీ కూడా సరిగ్గా కట్టుకోవడం రాకపోయేది. బట్ నేను మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను ఈవెంట్స్ అన్నిటికీ కట్టుకోవడానికి, ఫ్యూచర్లో బాగుంటుంది కదా అని. ఎన్ని ఐలైనర్స్ ఉన్నా ఈ లిక్విడ్ డాజ్లర్ ఐలైనర్ అయితే ఓజీ. ఎవ్రీ సింగిల్ టైం ఫినిష్డ్ లుక్ ఉంటుంది. కొంతమందికి ఇలా ఐలైనర్ 1 స్ట్రోక్లో రాదు కదా, నాకు వచ్చేదనమాట. సో ఫ్రెండ్స్కి కూడా నేను పెట్టేదాన్ని. నాకు ఇదేంటో నాకు మేకప్ ఎప్పుడు రాకపోయేది, కాకపోతే ఈ ఐలైనర్ మాత్రం ఇలా లైన్ కర్వ్ నీట్గా వచ్చేదనమాట. అండ్ ఇప్పటికీ ఎవరికైనా కావాలంటే నేను చాలా డిఫైన్డ్గా పెడతాను. కొంచెం బ్రీతింగ్ తీసుకోవడం, కొంచెం హ్యాండ్ షేక్ అయినా కూడా మొత్తం పైకి కిందికి అంటుతుంది. సో చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇదొక్కటి నాకు వచ్చు. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఏదేమైనా బొట్టు పెడితే అది సూపర్గా ఉంటుంది కదా లుక్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్ అనమాట, బర్బరీ లండన్ది. నేను దాని లింక్ కూడా మీకు ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ తినే మన హోస్ట్ నేహ. తిను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ అక్క అనమాట, వాళ్ళ అక్క. తినకు కూడా ఇద్దరికి బాబులు పుట్టారు రీసెంట్ టైమ్స్లో, జస్ట్ ఫ్యూ మంత్స్ డిఫరెన్స్లో. బాలే అనిపించింది అనమాట ఇద్దరితో ఇంట్లో. అండ్ నాకైతే వీళ్ళ కేక్ కాన్సెప్ట్ ఎంత నచ్చిందో. బయట నుంచి కేక్ తేయకుండా 6 months కాబట్టి ఇట్లా హాఫ్ షేప్డ్లో వాటర్మెలన్ కేక్ అండ్ విత్ సమ్ ఫ్రూట్స్ వీళ్ళే ప్రిపేర్ చేశారు ఇంట్లో. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ బేబీ కూడా మంచి కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తూ ఉండే.
చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈ ఫస్ట్ టైం నేను వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ టైం ఎవరినో కలుస్తున్నట్టు అనిపించలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు అక్కడ ఉండేసరికి నాకు కూడా కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. అండ్ ఈవెంట్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ మాత్రం యమ్మీగా ఉండే. ఆంటీ, అక్క అండ్ నేహా కలిసి ప్రిపేర్ చేశారంట. చాలా చాలా బాగుండే అనమాట ఫుడ్ కూడా. హాయ్ చెప్పండి అందరూ అటు. హాయ్ ఫ్రెండ్స్, మాదంతా వరంగల్. మాది తినాలి, మీది తినాలి. వీళ్ళది మా పైన అవునా, మీది సేమా మీది వరంగల్, మీది నిజామాబాద్, వరంగల్. అరే మీది హైదరాబాద్, వరంగల్, మీది అలగాలరా. లేదు వచ్చేసాము. ఇది రాలేదు ఇవాళ, తనకు వేరేది ఉంది పార్టీ. అటొకరు ఇటొకరు. అండ్ ఎస్ దిస్ హ్యాపెండ్. మేము రీల్ చేసామన్నమాట. అసలు ఫస్ట్ టైం కలిసినా కూడా ఎంత కంఫర్టబుల్గా అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఇదంతా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అండ్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ తినేసి మంచి వాళ్ళతో ఎంజాయ్ చేసి రీల్స్ చేసుకొని దెన్ అక్కడ నుంచి నేను లొకేషన్ చేంజ్ వేరే బేబీ దగ్గరికి వచ్చాను. ఈ మధ్య ఏంటో నాకు బేబీ ఫీవర్ ఎక్కువైపోతుంది. అందరూ చుట్టూ ఫ్రెండ్స్ అందరికీ బేబీస్ కదా. సో ఇట్స్ సచ్ ఏ లవ్లీ క్యూటీస్ అందరూ ఉన్నారనమాట అందరినీ. సో వీళ్ళింటి నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మొన్నే పుట్టాడు ఈ బుడ్డోడు కూడా. సో వెళ్ళి చూద్దాంలే పక్కనే కదా అని చెప్పేసి ఇక్కడ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మంచి ముచ్చట్లు పెట్టుకున్నాము. వీళ్ళు వరంగలే అనమాట. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడికి వసేపు ఉన్నాక సుధీర్ది కూడా ఫినిష్ చేసుకొని తను ఇక్కడికి నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ హౌ వి స్పెండ్ అవర్ డే. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను తొందరలో. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.